డోంట్ యూ ఫీల్ ఇట్స్ వియర్డ్? ఇందులో ఏముంది వియర్డ్? జనరల్గా కుర్రాళ్ళు చేసిందే చేసి ప్రపోజ్ చేస్తారు. ఇతను ఫ్యాంటసీ వెడ్డింగ్ అని ప్లాన్ చేసి నన్ను ఇంప్రెస్ చేశాడు. హే లేదు రమ్య, సంథింగ్ ఇస్ అబ్నార్మల్. అతను టీవీ పగల కొట్టింది చూసావుగా? నువ్వు చెప్పే ఆ ఫ్యాంటసీ వెడ్డింగ్, ఇతను బిహేవియర్ అన్నీ తప్పుగానే ఉన్నాయి. మనమంతా సైకాలజీ స్టూడెంట్స్, ఎన్ని కేసెస్ స్టడీ చేశాం. రమ్య, ఇలాంటి ఉన్నప్పుడు మనకి తెలీదు, బయట నుంచి చూస్తేనే వాళ్ళ గురించి తెలుస్తుంది. ఇదే వాళ్ళ డిజైన్. రితు, నా కేస్ స్టడీ అని అంటున్నప్పుడే నాకేదో కనెక్ట్ అవుతుంది. యూ జస్ట్ వెయిట్. ఇంత రక్తమా? రీతు ఎక్కడా? తను వెళ్ళిపోయింది. ఎక్కడికి? తను వెళ్ళిపోయింది. లేదు, తన హ్యాండ్ బ్యాగ్ ఇక్కడే ఉంది. నువ్వు అబద్ధం చెప్తున్నావు. పైకి వెళ్ళి మాట్లాడుకున్నా. దేవా, ఈరోజు నా ఫ్రెండ్ రీతుకి బర్త్డే. తను ఇక్కడ ఉండుంటే హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే డియర్ రీతు, హ్యాపీ బర్త్డే టు యూ. ఇదే కదా నీ ట్రిగర్ పాయింట్ దేవా. నువ్వు చాలా మంచోడివి దేవా, నీకేం కాలేదు. దీన్ని మనం నయం చేయొచ్చు. నువ్వు రేష్మ వల్లే ఇలా అయిపోయావు. కత్తి కిందన పడేమా? ఒక గురించి కేస్ స్టడీ చేస్తున్నాను. నువ్వే అని తెలియక ఇలా అడ్డంగా వచ్చి ఇరుక్కుపోయానే. Put the knife down. నీలాంటి పిచ్చోళ్ళ దగ్గర నాలాంటి అమ్మాయిలు అన్యాయంగా ఇరుక్కుపోతున్నారు. నీలాంటి అమ్మాయిల వల్లనే చాలా మంది అబ్బాయిలు పిచ్చివాళ్ళుగా మారిపోతున్నారు. దేవా, నేను ఇప్పుడే ఒక విషయం కనిపెట్టాను. అది వింటే నువ్వు చాలా సంతోషిస్తావు. రమ్య, తప్పు చేస్తే కత్తి తీయకూడదు, చక్కగా నోటితో చెప్పాలి. అయ్యో, బ్లడ్! అయ్యో దేవుడా, హెల్ప్! ఎవరైనా! అమ్మా, నువ్వు తప్పకుండా బతుకుతావు. నువ్వు చావకూడదు. అయ్యో, నువ్వు చావకూడదు. నువ్వు చావకూడదు. నువ్వు చావకూడదమ్మా. ఎందుకంటే నా చేతుల్లోనే నువ్వు చావాలి. నిన్ను నేనే చంపాలి. మురళి, దీన్ని చావనివ్వను. దీన్ని ఇలా చావనివ్వను. అమ్మయ్యా, బతికి బయటపడ్డావా? అమ్మా కనక మహాలక్ష్మి, తల పగలగొట్టింది వేస్ట్ కాలేదమ్మా. నీకు ఈ బాక్స్ వద్దులే, ఇంకో బాక్స్ తీసుకొస్తాను.
చిక్కుబుక్కు రైలే, నిన్ను ఇరికించి చంపుతాను మైనా. All doors locked. సార్, మీరు పంపిన డీటెయిల్స్ ను బట్టి ఎయిర్పోర్ట్ సీసీటీవీ ఫుటేజ్ ని చెక్ చేసిన దాన్ని బట్టి ప్రభు అనేవాడు చాలా పాస్పోర్ట్స్ తో చాలా మంది అమ్మాయిలతో ఎంట్రీ అయ్యాడు. కానీ చూడండి, ఎగ్జిట్ అయ్యేటప్పుడు ఒంటరిగానే వెళ్ళాడు. అయితే అమ్మాయిలు ఏంటమ్మా, భర్త కట్టిన తాళిని ఇలా తీసిపడేశావు? ఇలా ఎంతమంది మగవాళ్ళని మోసం చేసి నాశనం చేసుంటా? ఏడు, బాగా ఏడు. ఈ అమ్మాయిలు ఏడుస్తేనే మహిళా సంఘాలు వాళ్ళు వస్తారు. మగాళ్ళు ఏడుస్తే ఎవరొస్తారే?
నేనొస్తా, భగీరా వస్తాడు. చిక్కుబుక్కు రాయలే, నీ గుండె నిండా నింపుతాను గుబ్బులే.